హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంపోజర్? అలా చెప్పడానికి లేదండి, చెప్పలేమని కాదు. అన్ని రకాల మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అంటే ఒక పాట నేను స్టిక్ అవ్వను, లూప్లో వింటానేమో, బట్ అన్ని రకాల మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తాము. మ్యూజిషియన్గా అది నేర్చుకోవాలి కూడా. బేసిక్గా ఏంటంటే సింగర్స్ని ఎవరినైనా ఇలానే అడిగితే చాలా మంది చెప్పరు. చాలా మంది ఏమనుకుంటారంటే మైండ్ సెట్ మేబీ వీళ్ళు అందరితో వర్క్ చేయాలి కాబట్టి చెప్పరేమో అనుకుంటారు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పిన ఒక మ్యూజిక్ లవర్గా నిజంగానే మీరు అన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్కూల్ కాబట్టి డెఫినెట్గా మనము అది జడ్జ్ చేయలేము. ఇప్పుడు తమన్ గారు ఒకలా ప్లే చేస్తారు, రెహమాన్ సార్ ఒకలా ప్లే చేస్తారు, ఇళయరాజా సార్ ఒకలా ప్లే చేస్తారు. సో ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మనకి నచ్చుతాయి. బట్ వాళ్ళు ఆ సాంగ్ విన్నప్పుడు అబ్బా ఈయన మ్యూజిక్ నా ఫేవరెట్ అనిపిస్తుంది, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఇంకొకళ్ళ సాంగ్ విన్నప్పుడు నా ఫేవరెట్ అనిపిస్తుంది. అలా కొన్ని ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది కదా. కన్ఫ్యూజన్ అని అయితే నాకు అనిపించింది. మేబీ క్లారిటీ లేదండి. ఓకే. సో లెర్నింగ్ అంటే ఐడియాలజీస్ అన్ని ఇప్పుడు ఇళయరాజు గారిది ఒక మ్యూజిక్, రెహమాన్ గారిది, తమన్ గారిది, కీరవాణి గారిది, వివేక్ సాగర్ గారిది. సో యూ కాంట్ సే దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఇట్స్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాలజీ అనొచ్చు, ద వే ఆఫ్ ప్రెజెంటింగ్ మ్యూజిక్, ఓకే, కంపోజింగ్ కానీ. నేను పర్టికులర్గా ఫేవరెట్ అని ఒక్కటే అంటూ లేదండి. ఐ ఎంజాయ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మ్యూజిక్, నాట్ జస్ట్ దిస్, వరల్డ్ మ్యూజిక్ పరంగా కూడా. సో అండ్ ఒక మ్యూజిషియన్గా యూ హ్యావ్ టు బీ వర్సటైల్. జానర్స్ పాడేటప్పుడు కూడా ఒకటే చూస్ చేసుకుంటే దానికే స్టిక్ అయిపోతాం. సో ఫేవరెట్ కంపోజర్ అంటూ అయితే సరే, ఫేవరెట్ కంపోజర్స్ అంటే హూ ఇస్ ఫేవరెట్ సింగర్? ఇదైతే చెప్పొచ్చు. ఫేవరెట్ సింగర్స్ ఉన్నారండి, అంటే లిస్ట్ వెళ్తూ ఉంటుంది, పర్లేదు చెప్పమంటే. ఒక టాప్ 3 చెప్పండి. టాప్ 3 కార్తిక్ గారు, గీతా మాధురి గారు అని మాత్రం చెప్పొద్దు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి. బాలు గారు, చిత్ర గారు, తర్వాత హరిహరన్ గారు, అండ్ లిస్ట్ ఉంది బట్ టాప్ 3 అసలు ఎలా చెప్పారు తెలుసా మీరు? అసలు ఎక్కడ రిస్క్ లేకుండా రిస్క్ ఏముందండి, ఇన్స్పిరేషన్ ఇన్ ది సెన్స్ ఇప్పుడున్న వాళ్ళతో చాలా మందితో వర్క్ చేస్తూ ఉంటారు, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడున్న సింగర్స్. సో అందుకనే మేబీ వాళ్ళ పేర్లు చెప్పేశారేమో అనుకున్నాను నేను. అయ్యో అలా ఏం లేదండి. అందరి నుంచి ఇప్పుడున్న సింగర్స్ లో ఎవరో చెప్పాలి. ఇప్పుడున్న సింగర్స్ లో అంటే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, హరిహరన్ సార్ కానివ్వండి, మీరు చెప్పినట్టు చిత్రమ్మ గారు కానివ్వండి, వీళ్ళ గురించి ఓకే, దే ఆర్ అంటే వాళ్ళని దే ఆర్ వెరీ బెస్ట్. నేను దాని గురించి కాదు, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీతో పాటు మీకంటే ముందు కొంచెం వచ్చిన వాళ్ళలో అనురాగ్ కుల్కర్ని, యా. తర్వాత అబ్బాయిలో అయితే అనురాగ్ కుల్కర్ని, తర్వాత హేమచంద్ర డెఫినెట్లీ. అమ్మాయిల్లో రమ్య బెహ్రా డెఫినెట్లీ, శ్రేయా ఘోషల్ గారు. అండ్ అనురాగ్ కుల్కర్ని గురించి చెప్పారు కాబట్టి నౌ హిస్ అ వెరీ పాపులర్ అండ్ హిస్ అంటే చాలా ఇప్పుడున్న వాళ్ళలో చాలా బిజీ సింగర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మూవీలో అనురాగ్ కుల్కర్ని సార్ ఒక సాంగ్ కంపల్సరీ ఉంటుంది కదా. కలిసారు ఎవరైనా? అనురాగ్ నా మంచి ఫ్రెండ్ అండి. అవునా? మంచి ఫ్రెండ్. మీ ఏరియానే కదా? అంటే పియానో క్లాసెస్కి మేము ఇద్దరం ఒకటే గురువు దగ్గర నేర్చుకున్నాం, జోసెఫ్ థామస్ గారు అని. ఆయన దగ్గర ఇద్దరం కలిసి మేము సేమ్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి పరిచయం నాకు. ఇది ఎప్పుడు 2011, 12, 13 ఆ టైంలో. సో యా, నేను రీసెంట్గా కూడా మాట్లాడాను ఇంటర్వ్యూ గురించి అని మాట్లాడితే, పాపం అసలు తను చెప్పడం, అసలు తన స్కెడ్యూల్ గురించి చెప్పేసరికి నాకు ఇంక ఇంటర్వ్యూ అడగాలనిపించలేదు. చాలా బిజీ అండి. మాకు కూడా అంత టచ్లో లేము, బట్ ఎప్పుడు మాట్లాడినా వెరీ నైస్ పర్సన్. ఏంటంటే జస్ట్ ఒక 1 వీక్ తర్వాత ఇచ్చినా పర్లేదు సార్ అంటే, ఆయన 1 మంత్ స్కెడ్యూల్ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా నాకు మాట్లాడాలనిపించలేదు. సరే సార్ మళ్ళీ మాట్లాడతానని చెప్పి చాలా అంటే నాకు నిజంగా మనుషులు ఇంత హార్డ్ వర్క్ అసలు ఎలా చేస్తారో అనిపిస్తుంది అనమాట కొంతమందిని చూస్తుంటే. అంటే దే ఆర్ ప్రూవ్డ్ ఆల్రెడీ, ప్రూవ్ అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా అట్లా వర్క్ చేయడం. మళ్ళీ ఆయన నాకు ఇంకోటి ఏంటంటే మూవీస్లో పాడడం ఒకటి, తన ఓన్ కాన్సెప్ట్స్ కొన్ని ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పేసి చెప్పడం. అసలు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఉన్న కాస్త టైంని కూడా వీళ్ళు ఎలా అయినా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనిపించింది నాకు. ఫుల్లీ డెడికేటెడ్ అండి, మ్యూజికే డెడికేటెడ్. మ్యూజిక్ అసలు బయట కూడా నాకు ఎక్కువ అనురాగ్ ఎప్పుడు ఎక్కువ చూసింది లేదు రికార్డింగ్స్.
ఇలా రికార్డింగ్లో పాడి తన వర్క్కి మళ్ళీ బ్యాక్ టు హిస్ వర్క్. ఐ లైక్ దట్. నాకు అతని గురించి చాలా ఇష్టం అది. అండ్ మ్యూజిషియన్ గానే కాకుండా యాజ్ అ పర్సన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ నైస్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హెల్ప్ఫుల్ ఆల్సో. నైస్. నాకు అంత పర్సనల్ గా అయితే తెలియదు, బట్ ప్రొఫెషనల్ గా కాల్ చేయడం మాట్లాడడం జరిగింది. బట్ మాట్లాడిన 5 minutes కూడా చాలా బాగా అనిపించింది. చక్కగా మాట్లాడతారు. అండ్ ఇందాక నుంచి మనం కంటిన్యూస్ గా టాకింగ్ చేస్తున్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు దేవరా మూవీ వచ్చింది కదా. అవును. ఐ మీన్ దేవరా మూవీ రాబోతుంది. అవును. 2 songs సూపర్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ ఒక 3 days బ్యాక్ మంచి సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ మీతో విందాం అనుకుంటున్నాను. తప్పకుండా. నేను కూడా బ్యాక్ టు బ్యాక్ వింటూ ఉన్నాను. నేను కూడా సాంగ్ వచ్చిన దగ్గర నుంచి అదే ప్లే అయ్యి ఈవెన్ నాకు ఎలా అంటే పడుకున్నప్పుడు కూడా మ్యూజిక్ అలా వినబడుతూ ఉందన్నమాట. సో ఆ మ్యూజిక్ ఇప్పుడు మీరు చేస్తూ సాంగ్ పాడితే వినాలను. తప్పకుండా అండి. చుట్టమల్లే చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరుపు, చేతనైతే నువ్వే నన్నాపు, రా నా నిద్ర కులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసము వయసు వాకిలి కాసా, రా నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పట్టింది, అయ్యారం ఓడి కట్టింది, గోరింట పెట్టింది. ఈవెన్ లిరికల్ మిస్టేక్స్ ఉంటాయి, సారీ. అసలు భలే పాడారండి. థ్యాంక్ యూ అండి. బాగుంది, చాలా బాగుంది. అంటే మేబీ ఇన్నిసార్లు చెప్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుందేమో కానీ, బట్ ఏ సాంగ్ మీరు పాడుతున్నా కానీ నేను ఇంటర్వ్యూ అనేది మర్చిపోయి నేను అదేదో స్క్రీన్ మీద చూస్తున్నట్లు అలా మెస్ప్రైజ్ అయిపోతూ ఉన్నాను అనమాట నాలో నేను. నిజంగా చాలా బాగుంది. మాకు ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉండడం చాలా బ్లెస్సింగ్ అనాలి. బికాస్ నేను బేసిక్గా ఏంటంటే నాకు సాంగ్స్ అంటే పిచ్చి, ఎవరు పాడినా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ మీలాంటి సింగర్స్ వచ్చినప్పుడు పాడుతూ, అండ్ దట్టు ఏంటంటే ఇప్పటి వరకు నాతో నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా పాడడం వరకే. కాకపోతే మీరు ఇలా ప్లే చేస్తూ పాడుతుంటే అది నాకు లోపల తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఒకటి, ప్లస్ దాంతో పాటు చెప్పాను కదా ఇంకా ఇంతకంటే మెస్పరైజ్ అయిపోతున్నా. రైట్, వెరీ నైస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.